గత ఏడాది టాలీవుడ్ చిత్రసీమలో ఒక సరికొత్త మార్పు స్పష్టంగా కనిపించింది. పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు ఒకవైపు సందడి చేస్తున్నప్పటికీ అనుకోకుండా బాక్సాఫీస్ దగ్గర చిన్న సినిమాలే ఊహించని రేంజ్లో పెద్ద విజయాలు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. తక్కువ బడ్జెట్తో బలమైన కంటెంట్ మరియు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్తో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలా వచ్చి అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో లిటిల్ హార్ట్స్ ఒకటి. ఈ సినిమాతో ప్రముఖ యూట్యూబ్ స్టార్ మౌలి తనూజ్ హీరోగా పరిచయం అయ్యారు. తన సహజ సిద్ధమైన నటన, కామెడీ టైమింగ్తో మొదటి సినిమాతోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి చిత్రంతోనే డెబ్యూ హీరోగా సాలిడ్ హిట్ కొట్టిన మౌలి తనూజ్ ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మౌలి తనూజ్ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ఈ సినిమాకి దొంగ నా కొడుకు అనే క్యాచీ టైటిల్ను మేకర్స్ ఇటీవలే అధికారికంగా అనౌన్స్ చేశారు. టైటిల్ వినడానికి చాలా మాసీగా, సరదాగా ఉండడంతో సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్టుపై అప్పుడే మంచి బజ్ క్రియేట్ అయింది. జస్ట్ రీసెంట్ గానే టైటిల్ అనౌన్స్మెంట్ పూర్తి చేసుకున్న చిత్రం అప్పుడే రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేసుకున్నట్లు సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ చక్కలు కొడుతోంది. ఫిలిం నగర్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అయితే చిత్ర యూనిట్ సరిగ్గా ఇదే సమయాన్ని ఎంచుకోవడం వెనుక ఒక పెద్ద సెంటిమెంట్ ఉంది అని టాక్ వినిపిస్తోంది. గత ఏడాది మౌలి తనూజ్ హీరోగా నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా సరిగ్గా సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ సినిమా సాధించిన విజయం మౌలి కెరియర్ కు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా మారింది. దాంతో అదే సెప్టెంబర్ నెల తమకు సెంటిమెంట్లా బాగా కలిసి వస్తుంది అనే బలమైన భావనతో మేకర్స్ ఉన్నారు. అందుకే లిటిల్ హార్ట్స్ విడుదలైన తేదీకి అటు ఇటుగా దొంగ నా కొడుకు చిత్రాన్ని కూడా బాక్స్ ఆఫీస్ బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ రిలీజ్ డేట్ కు సంబంధించి మరికొద్ది రోజుల్లో అధికారికంగా పూర్తి క్లారిటీ రానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీను కంబళ తెరకెక్కిస్తున్నారు. కామెడీ ఎలిమెంట్స్ తో పాటు మంచి కథనంతో ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన లిటిల్ హార్ట్స్ కాంబినేషన్ మరియు సెంటిమెంట్ ఈ దొంగ నా కొడుకు చిత్రానికి ఏ స్థాయిలో కలిసి వస్తుందో చూడాలి. మంచి కామెడీ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ మ్యాజిక్ రిపీట్ చేస్తుందో లేదో తెలియాలంటే సెప్టెంబర్ వరకు వేచి చూడాల్సిందే.